ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఇచ్చిండు, ఇది 3/3 మ్యాట్రిక్స్, ఇదేమి ఇచ్చిండు సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ తెలిస్తే అయిపోతుంది. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ. ఇటు ఒకవేళ సిమెట్రిక్ ఇవ్వచ్చు, ఒకవేళ స్క్యూ సిమెట్రిక్ అని ఇంకోటి ఉంటుంది, అది ఇచ్చిండు అనుకో మైనస్ సి. ఈ రెండు సిమిలర్ ఉంటాయి. సిమెట్రిక్ ఇచ్చింది కాబట్టి సిమెట్రిక్ చేద్దాం. సొల్యూషన్ గివెన్ అని చెప్పి ఇదే రాస్తాం. ఎగ్జామ్లో ఎట్లయితే రాస్తామో ఈడ ఇటు అట్లనే చేస్తున్నాం, ఎందుకంటే మనము ప్రజెంటేషన్ ఇట కరెక్ట్ లేకపోతే ఇయ్యాడు. ఇక మనకి ఏం కావాలి, ఏ ట్రాన్స్పోజ్ కావాలి కదా. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే రోని కాలం లెక్క రాయాలి, రోని కాలం లెక్క రాయాలి, అయిపోతుంది. ఇక్కడ -1 2 3 ఉంది కదా, -1 2 3 కన్ఫ్యూజ్ కావద్దు, రోని కాలం లెక్క రాయాలి. 2 5 6, సో 2 5 6 3 x 7 రాసేసినాం. ఇచ్చింది కదా గివెన్ కండిషన్ ఇట్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. కండిషన్ తెలుసు కదండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్, లేకపోతే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని కూడా రాసుకోవచ్చు. సిమెట్రిక్ అయితే ఒకవేళ స్క్యూ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ సి. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసేద్దాం. -1 2 3 2 5 6 3 x 7 is equals to A transpose. -1 2 3 2 5 x 3 6 7. So by equating corresponding elements, ఇది మనకి ఎంసెట్ లాగా ఇస్తాడు, ఎందుకంటే ఇక్కడ మనం క్వశ్చన్ చూసి డైరెక్ట్ చెప్పవచ్చు. ఈ టర్మ్ సేమ్ ఉంటుంది. సో -1 -1 2 2 x ఈక్వల్స్ టు 6 x ఈక్వల్స్ టు 6 x ఈక్వల్స్ టు 6 అదే కావాలి, అదే వచ్చేసి.